రవి గారు, సుప్రీంకోర్టు కేంద్రం మధ్య ఆ ఘర్షణ అనేది కొనసాగుతూనే ఉంది. అంటే ఓట్ల విషయంలో కానీ, సడన్గా ఓట్ల పాలసీల విషయాల్లో చేంజెస్ తేవడాలు వీటి గురించి కానీ, లేకపోతే గవర్నర్ల అధికారాలకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న వైఖరి కానీ, సుప్రీంకోర్టు వైఖరిని కేంద్రం తప్పుపట్టడం కానీ, ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో ఇవి ఏ టర్న్ తీసుకోబోతున్నాయి? ఇవి సరైన టర్న్ తీసుకోవాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే మనం ప్రతిసారి న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక అంశం చర్చిస్తున్నాము. సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో కొంతమంది రకరకాల ఒత్తిళ్లకు గురి కావటము, లేదా కొన్ని పొరపాట్లు వ్యాఖ్యలు చేయటం, ఇట్లాంటివి ఒక ఎత్తు. కానీ దేశ రాజ్యాంగము, ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలకు సంబంధించిన అంశాల్లో క్రమబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఒత్తిడి రావటమే ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం. ఎన్నికల సంఘం బీహార్లో తలపెట్టిన ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేక సమగ్ర పరిశీలన అన్నది ఓట్ల చౌర్యంలాగా ఉందని, ఓట్ చోర్ అని రాహుల్ గాంధీ లేదా ఇండి కూటమి ఉద్యమం చేశారు. అది నడుస్తున్నాయి. ఆ విషయంలో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని అధికారం అని చెప్పినప్పటికీ 65 లక్షల మంది ఓట్లు తొలగించినప్పుడు ఎందుకు తొలగించారు, వాళ్ళ పేర్లు ప్రకటించండి, అలాగే వాళ్లకు వాళ్ళ ఐడెంటిటీ కార్డును, ఓటు కార్డును, ఆధార్ను మీరు ఎందుకు గుర్తించలేదు, కాబట్టి ఇప్పటికైనా మీరు పేర్లు ప్రకటించి ఈ కార్డులు తీసుకొని రావచ్చు అని వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్పండి అని సుప్రీంకోర్టు చెప్పింది. చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మేము చెప్పాము, తెలుసు అంటే మీరు ఊరికినే చెప్పడం కాదు కదా, బలంగా అర్థమయ్యేది చెప్పాలి కదా అని. ఇప్పుడు నిజంగా ఇది ఒక పెద్ద మలుపు. 65 లక్షల పేర్లు ప్రకటించిన అక్కర్లేదు నిబంధనల ప్రకారం అని కూడా వాదించింది ఎన్నికల సంఘం ఒక దశలో. కాదు, తప్పకుండా మీరు వాళ్ళకి తెలియచేయాలి. రెండోది, ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత పెద్ద కసరత్తు చేసి ఇన్ని లక్షల మందికి తొలగిస్తే దానివల్ల ఇబ్బంది వస్తుంది అన్న మాట. అంటే ఎక్స్క్లూజన్ కాదు, ఇన్క్లూజన్ జరగాలి ఓట్లది అని ఒక గట్టి స్టాండ్కి అయితే సుప్రీంకోర్టు కట్టుబడి ఉంది. అది అందరూ స్వాగతిస్తున్నారు. బీహార్ పరిస్థితులు ఎలా మారుతాయో కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా జరుగుతుంది విచారణ. అంతకంటే తీవ్రమైంది ప్రమోద్, మీరు అన్నట్టుగా గవర్నర్ల అధికారాలకు సంబంధించి తమిళనాడు గవర్నరు, అలాగే కేరళ గవర్నరు, ఇక్కడ బిఎస్ రవి, అక్కడ అప్పుడు ఉన్న ఆయన వేరే, ఇప్పుడు ఒక ఆయన వేరే అర్లేకర్ అని వచ్చాడు, ఈయన కూడా అలాగే చేస్తున్నాడు. కానీ వీళ్ళు ఈ గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన బిల్లులను ఆమోదించకుండా, తిప్పిపాపకుండా నిరవధికంగా ఆలస్యం చేయటం, ఆ తర్వాత అడ్డం తిరగటం, ఒక విధంగా రాష్ట్రాల ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు శాసనసభల కంటే తమకు ఏదో కేంద్రం ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళకి ఏముంది, వాళ్ళు చెప్పడం ముఖ్యం అన్నట్టుగా వస్తే సుప్రీంకోర్టు చాలా విచారణ జరిపి 3 నెలల వ్యవధికి మించి మీరు ఉంచుకోకండి, ఇస్తే ఆమోదిస్తే ఆమోదించండి, లేకపోతే వెనక్కి పంపండి, అలాగే రాష్ట్రపతి కూడా 3 నెలల లోపల చేయాల్సి ఉంటుందని ఒక నిర్దేశం వాళ్ళు చేశారు. చేయగానే గగ్గోలు మొదలుపెట్టారు. రాష్ట్రపతికి ఆదేశాలు ఇస్తారా, గవర్నర్గా ఇస్తారా, రాజ్యాంగ రీత్యా వాళ్ళు ఎవరికి జవాబుదారీ కాదని. నిజానికి అది పొరపాటు. సుప్రీంకోర్టు తన తీర్పులోనే చెప్పింది. హోంశాఖ అంటే ప్రస్తుత మోదీ ప్రభుత్వ హోంశాఖనే ఈ 3 నెలల వ్యవధి అన్నది వాళ్ళే నిర్దేశించారు. దాన్నే నేను చెప్పాను. మూడవది, ఒక పాలనా వ్యవస్థ నడవాలంటే ఏదో ఒక కాల వ్యవధి, ఏదో ఒక కొలబద్ద లేకపోతే ఎలా నడుస్తుంది అని వాళ్ళు వాదించారు. ఆ దశలో వాళ్ళు తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి ప్రస్తావన అని ఒకటి ఉంటుంది రాజ్యాంగం 143 కింద. రాష్ట్రపతి ఈ సమస్యను మీరు పరిశీలించండి అని సుప్రీంకోర్టుకు పంపవచ్చు. దాని మీద వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు, తీర్పు కూడా చెప్పొచ్చు. ఏమని, ఇట్లా రాష్ట్రపతికి చెప్పొచ్చా, గవర్నర్లకు నిర్దేశం చేయొచ్చా, మీ అభిప్రాయం చెప్పండి అని రాష్ట్రపతి ప్రస్తావన పంపించారు. రాష్ట్రపతి అంటే కేంద్ర ప్రభుత్వమే కదా, తీర్పే ఇచ్చారు నిజానికి. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ ప్రస్తావన అక్కర్లేదు, అయినా రాష్ట్రపతి పంపారు కాబట్టి గౌరవప్రదంగా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కూడా అడిగారు. కేంద్రం స్పష్టంగా చెప్పింది, వాళ్ళను మీరు చెప్పకూడదు, గవర్నర్ను రాష్ట్రపతిని ఏదో వాళ్ళకి సూచన చేసే అధికారం లేదు, వాళ్ళే అంతిమ నిర్ణయం తీసుకోవాలి అంటే. అప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక ప్రశ్న వేసింది. అంటే వాళ్ళు ఎంతకాలం అడ్డు పెట్టుకున్నా, వాళ్ళు ఏం చేసినా మేము మాట్లాడకూడదా, మేము మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి, అది కూడా రెండో ప్రశ్న. రాజ్యాంగ స్ఫూర్తిని లేదా రాజ్యాంగానికి భాష్యం చెప్పే అధికారం సుప్రీంకోర్టు అయినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతుందని చెప్పాల్సింది మేమే కదా.
కాబట్టి మేము చేతులు కట్టుకొని మాట్లాడకుండా ఎలా ఉంటామని 1-2 సార్లు ప్రధాన న్యాయమూర్తి గవాయి అలాగే ఇతర న్యాయమూర్తులు కూడా ఆ ధర్మాసనం ప్రశ్న వేసింది. ఇది కేంద్రం అఫిడవిట్ వేసిన తర్వాత కూడా దీనికి ఏమవుతుందో మనం చూడాలి. దాదాపు తిరుగుబాటు లాంటిదే. కాకపోతే గవాయి నవంబర్లో రిటైర్ అయిపోతారు, ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి. తర్వాత వచ్చిన ఆయన కూడా కొన్ని రోజులు ఉంటాడు. ఇది కాకుండా వాళ్ళు ఇంకొక ముఖ్యమైన కామెంట్ కూడా అందులో చేశారు. అంటే మేము అలా ఉండము అని చెప్పడంతో పాటు రాష్ట్రపతి అడిగారు కాబట్టి మేమేం తీర్పు చెప్పబోవడం లేదు, మేము మా అభిప్రాయం మాత్రమే చెప్తాము. దాని మీద ఆయన వాళ్ళ నిర్ణయం వాళ్ళు ఇది చాలా రెండోది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు రాష్ట్రపతి మళ్ళీ అడిగారు కాబట్టి అనుకూలంగా ఏదో చెప్పాలి అని వాళ్ళు భావించలేదు. మా అభిప్రాయం మేము చెప్తాము, మీ నిర్ణయం మీరు తీసుకోండి అన్న పద్ధతిలో. అంటే ఈ రెండు కూడా గవర్నర్లు ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నాం, మేము చేతులు ముడుచుకోవాలని అడగడం కానీ రాష్ట్రపతి అడిగారు కాబట్టి మేము ఏదో చెప్తామని కాదు, మేము కేవలం మా సూచన మేము చేస్తామని. కానీ ఇవి రెండు దాదాపు సుప్రీంకోర్టు యొక్క అనామోదం కిందే మనం భావించాల్సి వస్తుంది. చివరి వ్యాఖ్యగా ఏ భాషలో ఏం చెప్తారు, అలాగే ఈ ఓట్ల విషయంలో కూడా వాళ్ళు ఎలాంటి తుది నిర్ణయాలు చేస్తారన్నది మనం చూడాలి. చాలా కీలకమైన ఘట్టం అని మటుకు మనం చెప్పక తప్పదు. ఈ సమయంలో సుప్రీంకోర్టు ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాష్ట్రాల హక్కుల కోసం ముఖ్యంగా మరింత పాత్ర వహించాలని మటుకు అన్ని రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. ఏమైనా చేయగలిగితే సుప్రీంకోర్టే చేయాలి, రాజ్యాంగ రీత్యా దానికి అధికారం ఉంది కాబట్టి అని.